హలో అండి, ఈరోజు మనము కీమా బాల్స్ తయారు చేసుకుందామండి. చాలా రోజుల నుంచి నేను కీమా బాల్స్ తయారు చేద్దామని అనుకున్నాను, చేయలేకపోయాను. ఈ రోజు చేద్దామని అన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టాను. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపిస్తానండి ఏమేమి కావాలో. మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా వచ్చేసేసి ఇది సాల్ట్ అండి, సాల్ట్ తీసుకున్నాను. ఇది కీమా కీమా హాఫ్ కేజీ తీసుకున్నానండి. బాల్స్ ఎక్కువ తయారు చేసుకుందామని కీమా తీసుకున్నాను. వీటిని ఫ్రెష్ గా కీమాని ఫ్రెష్ గా శుభ్రం చేసి పెట్టేశాను. దానికి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో పోపు డబ్బా ఉంది కదండి, పోపు డబ్బాలో కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ప్లస్ ధనియాల పొడి రెండు కలిపేసేసానండి. ఇది కనిపిస్తుందో లేదో, ధనియాల పొడి ప్లస్ గరం మసాలా ఇవి రెండు సపరేట్ ఒక తన్నే కలిపేసాను. ఇవి మనం తయారు చేసుకునే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు కీమా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది హాఫ్ కేజీ ఉంది కదండి. ఈ హాఫ్ కేజీ మనము మిక్సీ జార్ ఉంది కదండి, మిక్సీ జార్ లో వాటర్ వచ్చేస్తుంది. ఒకసారి వాటర్ వచ్చేస్తుంది అంటే నేను కీమా సాఫ్ చేశాను కదా. ఇప్పుడు మిక్సీ ఉంది కదండి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. కేజీ ఉంది కదా, ఇందులో అంటే మెత్తగా బాల్స్ రావడం కోసం మనం ఈ హాఫ్ కేజీ కీమా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ప్లస్ దీనికి ఇక్కడ ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకుందాం. ఇదంతా మనం కొంచెం లైట్ గా బరకగా పట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి దీనికి ఇది అల్లం పేస్ట్ వేసేసుకుందాము. అంటే దీంట్లో సపరేట్ ఎల్లిపాయలు సపరేట్, అల్లం సపరేట్ వేసుకోవచ్చు. కాకపోతే నేను పేస్ట్ చేసుకున్నాను, ఇలా బాగుంటుందని ఇలా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి మనం పసుపు వేసుకుందామండి. పసుపు వేసాను కదా. హోల్ గరం మసాలా ఉంది కదా, మొత్తం ధనియాలు గరం మసాలా కలుపుకున్నది, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం పొడి అండి. కారం పొడి కూడా మనము అంటే ఆల్రెడీ మిరపకాయలు వేసాం కాబట్టి స్పైసీనెస్ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. స్పైసీ తక్కువ ఉండాలంటే ఇక 1 స్పూన్ కారం వేసుకున్నా కూడా సరిపోద్ది. లేదంటే 2 స్పూన్ వేసుకున్నా పర్వాలేదు. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీగా ఉండాలని 2 స్పూన్స్ వేసుకున్నాం. అంటే 2 కంప్లీట్ కాదు, 1 స్పూన్ 1 హాఫ్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందామండి. లాస్ట్ లో మర్చిపోయాము, సాల్ట్ వేయాలి. సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వచ్చేసేసి నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి సాల్ట్. ఓకే. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టిన తర్వాత డైరెక్ట్ ఇట్లే ఫ్రై చేసుకోవచ్చండి. లేదంటవా మనం ఇంకా బాగా క్రిస్పీగా ఇంకా బాగా రావాలి అంటే దీంట్లో మనము ఏమంటారు, బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదండి, బ్రెడ్ క్రమ్స్ మొత్తం పౌడర్ అండి, బ్రెడ్ పౌడర్ దాంట్లో ఇట్లా డీప్ చేసి ఉడకంగా వేసుకోవచ్చు. లాస్ట్ లో కొన్ని చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. ఇది మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు మనం కీమా బౌల్స్ తయారు చేసుకుంటున్నాం కదండి, దీనికి నాకు అంటే ఇలా వేసుకోవడం ఇష్టం కాబట్టి నేను ఏంటంటే కస్తూరి మేతి వేస్తున్నానండి ఇందులో. అంటే టేస్ట్ కోసం నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి కస్తూరి మేతి వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ బ్రెడ్ అండి, ఇది బ్రెడ్ క్రమ్స్ అంటారు, అంటే బ్రెడ్ పౌడర్. ఈ క్లాస్ లో చూపిస్తా అన్నా కదా, దాన్ని చూపిస్తానండి. అందులో దీంట్లో డీప్ చేసేసుకొని వేసుకోవచ్చు, మొత్తం మ్యాగ్నేట్ చేసి వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇది కీమా బాల్స్ తయారు చేసుకుందాం. ఇది లైట్ గా నేను ఆల్రెడీ కీమా మొత్తం కలిపేసుకున్నాను కదా, నేను ఒకసారి మళ్ళీ ఇట్లా స్నాప్ చేసేసి ఇప్పుడు ఇలా కీమా బౌల్స్ కట్టుకోవాలండి. కట్టుకొని ఇలా ఇందులో ఫస్ట్ ఇది బ్రెడ్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మొత్తం ఇలా డీప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డీప్ చేసుకున్నాం కదండి, అవసరమైతే ఇలా చేసేసుకొని ఇప్పుడు మనకు ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో వదిలేసుకున్నాను. నేను ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను, ఇందులో వదిలేద్దాం. ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నానండి ఆయిల్. ఎందుకంటే స్టవ్ పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతాయి. ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని ఒక్కొక్కటిగా తయారు చేసుకొని ఇలా మనకు కావాల్సినంత సైజ్ లో చేసుకొని ఇలా డీప్ చేసుకోవడం చాలా బాగుంటాయండి. క్రిస్పీగా మంచిగా వచ్చేస్తాయి. ఇలా మనం చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు తినాలనుకుంటే ఇలా కీమా బౌల్స్ చేసుకుంటే చాలా బాగుంటుంటాయి. ఇక్కడ చూస్తున్నాను కదండి, రెడ్ కలర్ లో వచ్చేసినాయి. కొద్దిసేపు ఇది బాగా ఉడకాలి, అంటే ఆయిల్ లో మంచిగా రెడ్ కలర్ రావాలి. కొన్ని వచ్చేసాయి కదండి. ఇప్పుడు వీటిని ఇలాగే వదిలేసేసేయాలి. నేను నెక్స్ట్ వీటిని బౌల్ తయారు చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ట్రిప్ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఎలా అయినా అనేది మీకు చూపిస్తాను. ఇవి కీమా బౌల్స్ అయ్యాయి కదండి, ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చేసాయి. అయినవి తీసేసుకుంటాము. చూడండి ఎంత బాగా వచ్చేసాయో, రెడ్ కలర్ లో వచ్చేసాయి. వీటిని ఇందులోకి మనం తీసేసుకుందాం. ఓకే. ఇది బ్రెడ్ వేసాం కదండి, బ్రెడ్ తో కాబట్టి మీకు కొంచెము మరీ ఎర్రగా అయినట్టు కనిపిస్తాయి. ఎందుకంటే బ్రెడ్ తొందరగా అంటే బ్లాక్ అయిపోతుంది కదా, అందుకే నేను నల్ల కాకముందుకే తీసేసాను. ఇప్పుడు మనం ఇక్కడ ప్లేట్ లో పెట్టిన ప్రతి ఒక్కటి ఇలా వదిలేసుకుందాం. ఇది నార్మల్ కీమా బౌల్స్ అండి, నార్మల్ గా అదే బ్రెడ్ తో వేసాను. నేను నార్మల్ గా నేను ఎప్పుడు రెగ్యులర్ గా చేసే వాటిని ఇందులో వదిలేస్తుంది. ఆయిల్ చిట్లకుండా చేయకుండా సిమ్ లో పెట్టుకోవాలండి. మరి హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి, సిమ్ లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి. ఇది వేసిన తర్వాత కలపకూడదండి కొద్దిసేపు, లేకపోతే మొత్తం మిక్స్ అయిపోతాయి.
కలపకుండా అలాగే ఇవ్వాలి. ఓకే ఓకే ఇది మొత్తం పట్టేసి చూస్తున్నారు కదా. ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం సర్వ్ చేసుకోవడం. మనకు కీమా బౌల్స్ రెడీ అయ్యాయండి. వీటిని ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. బాగున్నాయండి, టేస్ట్ చాలా బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి, మంచిగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి మనం ఎప్పుడు తినాలనుకున్నా కూడా తినొచ్చండి. మనం వీటిని ఫ్రిడ్జ్ లో కానీ ఎక్కువ రోజులు ఉన్నాయంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి, లేదంటే ఒక 1 వీక్ 2 వీక్ ఉన్నారంటే బయట పెట్టినా కూడా పర్వాలేదండి. లోపల మాత్రం మంచిగా ఇలా ఉడకడం మంచిగా ఉడికింది అనుకోండి చాలా బాగుంటాయి. టేస్ట్ చాలా బాగున్నాయండి, క్రంచిగా. అంటే మనం బ్రెడ్ తో చేసిన అయితే కలకలాడుతున్నాయి. ఇవి కొంచెం ఇప్పుడు నేను వేడిగా తింటున్నా కాబట్టి అయినా క్రిస్పీగా ఉన్నాయి. వేడిగా తింటున్నా కొంచెం మెత్తగా ఉన్నాయండి. ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా వచ్చేసాయి. నేను ప్రతిసారి చేశానండి, అంటే తినాలనిపించినప్పుడు రెడీ చేసి పెడతాను. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.